2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ కామారెడ్డి జిల్లాలు పూర్తిగా అతలాకుతలమైపోయిన పరిస్థితి. మనం ఉదయం బయలుదేరితే ఇక్కడికి రావడానికి మధ్యాహ్నమైన పరిస్థితి. దాదాపు గంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వాగుని దాటుకొని స్థానిక యువకుల సాయంతో ద్విచక్ర వాహనాలపైన ఎల్లాపూర్ తండాకి మనం చేరుకున్నాం. పూర్తిగా 2 రోజుల నుంచి రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఆ తండా ప్రజలు సాయం కోసం అర్థిస్తున్న పరిస్థితి. కొంతమంది తండావాసులు ఉన్నాం. ప్రస్తుతం మనం ఎల్లాపూర్ తండాలో ఉన్నాం. ఈ తండాకు సంబంధించినటువంటి వరదలో దాదాపు నిన్న ఇండ్లు పూర్తిగా వరదకు నిండిపోయిన పరిస్థితి, వరదలో చిక్కుకున్న పరిస్థితి, జల దిగ్బంధంలోనే దాదాపు వందలాది మంది తండావాసులు ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు పూర్తిగా మునిగిపోవడంతో ఇప్పటికి వారికి తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు కూడా లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, సహాయం కోసం అర్థిస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది తాండావాసులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎట్లా ఉండే నిన్నటి నుంచి మీ పరిస్థితి? సార్ మాకు అందరికీ నమస్కారం సార్. మాకు 30 సంచులు సిమెంట్ నానిపోయింది, నా గుడిసె గులిపోయింది సార్. బియ్యం లేదు సార్, మాకు ఏం లేదు. నాకు 2 కొడుకులే ఉన్నారు, నాకు భర్త లేడు సార్. ఏం చేయాలి? నాకు ఘోరంగా పరిస్థితి ఉంది సార్. ఎట్టి పరిస్థితుల్లో నాకు చూడాలి సార్. నాకు ఉంది సార్, క్యాన్సర్ ఉంది సార్, నాకు పానం బాగాలేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయాలంటే నాకు సలాగులు పోయింది, కంకర్లు పోయింది. పోయానికి తాగులేవు, అటు పోయానికి తాగు బాగా వచ్చింది. మొత్తం మునిగింది సార్, మునిగింది. ఆ తర్వాత ఎట్లా జ్వరానో ఎట్లా వెళ్ళానో ఎట్లా నుంచి తెలియదు సార్. అసలు పరిస్థితి ఘోరమైంది సార్. మాకు అసలు వెళ్ళాలి మనసులో లోపటానే ఉండిపోయారు సార్. ఇట్లా ఉన్న పరిస్థితి అంటే ఘోరం అంటే ఘోరం. మాకు ఏం అర్థం లేదు సార్. తిన్న తిండి లేవు, తాగిన నీళ్ళు లేవు. అసలు ఎట్లా చేసుకొని బతకాలి, ఇప్పుడు పిల్లలకు ఎట్లా పెట్టాలో మాకు తెలియదు సార్. ఇట్లా అంటే ఉండి పరిస్థితి. బియ్యం పిల్లలు అందరూ పండుకున్నారు, అవి మొత్తం ఘోరం అయిపోయింది సార్. ఏం చేయాలనో ఎట్లా ఎత్తుకోవాలనో ఏమో అర్థమవుతుంది సార్. ఇట్లా మస్తు ఇబ్బంది ఉంది సార్. మాకు ఏం ఏళ్ళకి చెప్పుకోవాలి సార్, మా బాధ ఎవరికి చేసుకోవాలి చెప్పుండ్రి. అసలు ఏం తిని పట్టుకోవాలి మేము. ఇట్లా ఉంది సార్. 2 రోజుల నుంచి అసలు ఘోరం అంటే ఘోరం ఉంది సార్. ఎంత ఘోరం ఉంది. ఒక్కసారి ఇంట్లో పోయి చూడండి సార్, ఎట్లా ఉంది చెప్పని నోరే లేదు. ఇంట్లో పోయి చూసుకోండి, వీడియో చూసుకోండి మీరు. ఇంతే సార్. బియ్యం లేదు, ఏం లేదు. తాగాను కూడా నీళ్ళు, గింత నీళ్ళు వస్తుంది సార్ పైన. మాకు రావడానికి ఏదైనా పోతాం అంటే దారి లేదు సార్. ఇంట్లో పోదాం అంటే కూడా దారి లేదు. ఇంట్లో కూడా ఇంత నీళ్ళు వచ్చింది సార్. మాకు ఏమి లేదు, తాగడానికి నీళ్ళు లేదు సార్. మాకు బియ్యం లేదు, ఏది లేదు. పొద్దున నుంచి 3 రోజుల నుంచి ఉపాసమే ఉన్నాం సార్. ఏం లేదు సార్. మాకు బట్టలు కూడా పోయింది సార్. ఏం లేదు, బట్టలు పోయింది. మాది కోటం పోయింది, రోడ్ ఎలక్ట్రిక్ కట్టాలి పోయింది, మొత్తం పోయింది సార్. ఏం చేయాలి సార్? లేకపోయింది మొత్తం, గుడిసా డాబా మొత్తం లేకపోయింది. ఏం చేయాలి? కొడుకు దేశంలో ఉన్నాడు, ఏం చేయాలి మేము? మీరే చూడాలి. ఓకే, మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇండ్లు పూర్తిగా నిన్న జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్లాబ్ పైకి ఎక్కి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళారు. మనం చూడొచ్చు ఇక్కడ వరద ఉధృతికి పూర్తిగా దారి పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే వందలాది మంది, వేలాది మంది తాండా ప్రజలు సహాయం కోసం అర్థిస్తున్నారు. ఇక్కడ అనేక మంది గ్రామ ప్రజలు, ఇక్కడ తాండాకు సంబంధించినటువంటి ప్రజలు నిన్నటి నుంచి తిండి లేక నీరు లేక అలమటిస్తున్నామని చెప్పి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే కొంతమంది అధికారులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి సహాయం చేయాలన్న అంశాలపైన కూడా ఇప్పటికే వాళ్ళు చూస్తున్న పరిస్థితి మనం ఇప్పటికే చూడొచ్చు. బ్రదర్, ఎట్లా ఉండే నిన్నటి నుంచి మీ తాండా పరిస్థితి? చాలా ఘోరంగా, చాలా మంచిగా ఉండే. కానీ ఈ రైన్ 2 డేస్ నుంచి వచ్చినప్పటి నుంచి చాలా తీవ్రంగా రోడ్ కానీ, మాకు ఫుడ్స్ కానీ, ఈ పంట పొలాలు కానీ ఇవన్నీ మొత్తం చాలా ప్రాబ్లం అవ్వడం జరిగింది సార్. మాకు కొంచెం ఏదైనా ఇక్కడ ఒక పైగా ఇల్లులు కానీ అవన్నీ మునిగిపోవడం జరిగింది. తినడానికి తిండి లేదు, ప్లస్ వాటర్ లేదు. మాకు ఏమైనా లేకుండా సిచ్యువేషన్లో ఉన్నాం బాస్. ఈ కొంచెం మాకు ఏదైనా పెద్ద మనుషుల ద్వారా ఏదైనా మాకు సహకారం చేస్తే కొంచెం అదని కోరుకుంటున్నాం. ఒకటి అదే సార్, నిన్న నుంచి మేము సాగు బతుకుల్లో ఉన్నాము. మాది ఏం లేదు, మాకు పొలాలు మొత్తం పోయినాయి. పొలాలు ఏం లేవు, పొలాలు మొత్తం పోయినాయి. ఒక 18 ఎకరాల పొలాలు పోయినాయి సార్. ఏమేమి బతకడానికి ఏం వీలు లేదు. ఇక్కడ తినడానికి ఏం తిండి లేదు, ఏం లేదు.
సో చూడొచ్చు ఇప్పటికే సహాయక చర్యల కోసం పోలీసులు ఇప్పటికే చేరుకుంటున్నారు ఈ తండాలోకి. కొద్దిసేపటి క్రితమే వరద ఉధృతి తగ్గిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు చేరుకున్నారు, సహాయక చర్యలు చేపడుతున్నారు. గ్రామస్తులకు సంబంధించినటువంటి ఎంతవరకు దెబ్బతిన్నాయి, ఎన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి, ఇండ్లకు పూర్తిగా నీళ్లు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. ఇండ్లు పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ప్రజలు వేడుకుంటున్నారు, తిండి కనీసం మంచినీరు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు వాళ్ళు వెళ్తున్న పరిస్థితి. స్థానికులు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వారికి ఇవ్వాల్సినటువంటి సాయం కోసం స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు ఎలాంటి సహాయక చర్యలు చెప్పండి. ఇది చాలా కనివిని చరిత్రలో జరగలేదు. గత 70 సంవత్సరాల నుంచి కూడా తాండాలు ఇక్కడ రావడం జరిగింది. నడిమి తాండాను ఈ తాండాలో కూడా ఈ మొత్తం బీభత్సం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కొండాపూర్ కానీ గుండారం కానీ ఆ చుట్టుపక్కల చెరువులని దిగడం జరిగింది. రాత్రి ఆ చెరువు నుంచి దిగడం వల్ల వరద బీభత్సం జరిగింది. నేను నిన్నటి నుంచి సి గారితో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారితో కంటిన్యూస్గా మాట్లాడి పోచారం గేట్లు ఎత్తిచ్చేసి మళ్ళీ నిజాం సార్ గేట్ ఎత్తడం వల్ల కొద్దిగా వరద తగ్గింది. అయినా కానీ ఒక 20 నుంచి 30 ఇండ్లు మొత్తం బీభత్సం తయారైపోయింది. ఈరోజు కొన్ని బ్రెడ్ ప్యాకెట్లు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి 2 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా, ఎందుకంటే తినడానికి తిండి కూడా లేదు, మొత్తం టోటల్ డివాస్టేషన్ అయిపోయింది. ఇప్పుడు 4:40కి మన ముఖ్యమంత్రి గారు కామెడీకి వస్తున్నారు, రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీతక్క గారు మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాను. మినిస్టర్ గారు ఇప్పుడు కామెడీలో ఉన్నారు. 4:30కు రివ్యూ మీటింగ్ ఉంది. ఆ రివ్యూ మీటింగ్కి వెళ్తున్నాను. మ్యాక్సిమం ఎక్కువ శాతం నష్టపోయింది ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీలో. మళ్ళీ రాజంపేటలో ప్రత్యేకంగా ఈ తాండాలన్నీ మునిగిపోయినాయి. చాలా పేదవాళ్ళు, ఇందిరామహిళ గురించి కూడా మేము సిమెంట్ అన్నీ ఇచ్చినాం, అన్నీ కూడా నష్టపోయినారు. మరి వాళ్ళందరికీ ఇలా వాషౌట్ అయిపోయింది. కట్టు బట్టలతోని రోడ్డు మీద పడ్డరు. ఇలా తప్పకుండా వీళ్ళందరూ కూడా నష్టపరిహారం చేయించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. మరి ఎంఆర్ఓ గారితో, ఎంపీడీ గారితో కూడా మాట్లాడాను. ఇప్పుడు సీఎం గారు అంత రివ్యూ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి తప్పకుండా వీళ్ళకి న్యాయమైన సహచర్యం ఏదైతే ఉందో, వీళ్ళకైతే సిమెంట్ కానీ ఏదైతే నష్టపోయినారో, చాలా మటుకు మేకలు చనిపోయినాయి, కొన్ని బర్రెలు కూడా చనిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో బట్టలు కూడా మొత్తం పోయినాయి. మరి అవన్నిటి కూడా చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రధానంగా ఎందుకు ఇంత వరద వృద్ధికి రావడానికి కారణాలు ఏంటి? దాదాపు ఎన్నో ఏళ్ళుగా కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవంటూ చెప్తున్నారు. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అయితే ఇప్పుడు ఏమైందంటే, గత చరిత్రలో జరగని 499 సెంటీమీటర్ల వర్షము 14 గంటల పడ్డది. 14 గంటల్లో 499 సంవత్సరాలు అంటే 2 నుంచి 3 సంవత్సరాలకు సరిపోయేంత వర్షం ఒకటే రోజు, ఒక రాత్రి 11 గంటలకు షారువై పొద్దున వరకు అయిపోయింది. ఈ కట్టలు కూడా పాత కట్టలు కావడం వల్ల కొన్ని ఇప్పుడు కొండాపూర్లో కూడా ఆ కట్టను తీయకపోతే మాత్రం మొత్తం కొండాపూర్ మొత్తం డివాస్టేషన్ అయిపోయింది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. అయితే నిన్నటి నుంచి కూడా నేను వీడియో కాల్లో ఉండి క్యాజువాలిటీస్ కాకుండా ఎస్డిఆర్ టీంకి కూడా మాట్లాడి, మరి ఎస్పీ గారు ఉన్న స్పెషల్గా హెలికాప్టర్ తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇళ్ళ మీద చిక్కపోయినారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు వీడియో కాల్ చేయడం జరిగింది. ఆ వీడియో కాల్ చూస్తూ నేను మానిటర్ చేసి హెలికాప్టర్ తీసుకొద్దామంటే, హెలికాప్టర్ టేకాఫ్ చేయడానికి హోమ్ మినిస్టర్తో కూడా మన ఎస్పీ గారు సంప్రదించడం జరిగింది. కానీ ఏమైపోయిందంటే, వరద ఉధృతము ఏదో చెరువులు తగ్గిపోవడం వలన ఎన్నడూ ఇక్కడ మా ముసలితో కూడా మాట్లాడుతున్నాము. సార్ మేము 70 సంవత్సరాల నుంచి ఈ తాండాలో ఉంటున్నాం, ఇంత పెద్ద వరద మా జీవితంలో చూడలేదు. ఇంద్రమ్మ ఇండ్లు కూడా దగ్గర కట్టుకున్నారు. ఇలా మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు కూడా కట్టుకోవాలంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, 50 సెంట్ల సిమెంట్ బ్యాగులు మొత్తం తడిసి ముద్ర అయిపోయినాయి. కనుక ఈ 14 గంటల్లో 490 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడం వల్ల ఇంత పెద్ద డివాస్టేషన్ అయిపోయింది. కానీ ఏంటంటే క్యాజువాలిటీస్ అంటే ఎవరు చనిపోకుండా మాత్రం అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది ఎమ్మెల్యేగా. అది మాత్రం ఎన్ని తాండాలు ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది ప్రజలు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వారికి ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి ధీమా ఇస్తారు? రాజంపేట మండలంలో సుమారు 6 తాండాలు భయంకరంగా ఎఫెక్ట్ అయినాయి. వీళ్ళందరూ కూడా ఎల్లాపూర్ ఇక్కడ ఎల్లాపూర్ తాండా ఉన్ను, ఇక్కడ పక్కన నడిమి తాండా ఉన్ను, అటు పల్లెపూడి తాండా ఉన్ను, ఎల్లారెడ్డిపల్లి తాండా, శేర్శంకర్ తాండా, ఇవన్నీ తాండాలు ఎఫెక్ట్ అయినాయి. మరి పక్కన డిఫరెంట్ మండలాల్లో పక్కన ఉన్న లింగంపేట మండలం కానీ, నాయుడుపేటలో కానీ, అక్కడ గాంధార్లో కూడా కొన్ని తాండాలు కూడా ఎఫెక్ట్ అయిన నీళ్ళు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున భయంకరంగా వ్యవస్థను ఇంత నాశనం చేసింది. ఎందుకంటే నేచరు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా కానీ క్యాజువాలిటీస్ లేకుండా చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు రివ్యూ మీటింగ్లో సీఎం గారితో రివ్యూ మీటింగ్ ఎస్పీ ఆఫీస్ కామెడీలో ఇప్పుడు ఉంది, అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళందరూ కూడా సీఎం గారు కూడా నేను విన్నవించుకుని ప్రత్యేక ప్యాకేజ్ ఎల్ఆర్డీకి ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తాను.
సో ఇది పరిస్థితి. ఎల్లారెడ్డి తాండాకు సంబంధించినటువంటి వందలాది మంది గ్రామస్తులు సహాయం కోసం అర్థిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను సో సహాయం కోసం వారికి కొంత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా వారికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇళ్లలో పూర్తిగా నీరు, వరద నీరు చేరింది. సో అనేక ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఖచ్చితంగా మాకు ఇండ్లు ఇవ్వాలి, బట్టలు లేవు, తినడానికి తిండి లేదంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగమ్మ వాగు ఉధృతికి ఈ తాండాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 5 తాండాలు పూర్తిగా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. పూర్తిగా 5 తాండాల్లో 5,000 మందికి పైగా నివాసం ఉంటారు. వాళ్ళందరికీ రోడ్డు అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. పూర్తిగా రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి. వరద ఉధృతికి రోడ్డు అంతా తెగిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే 5 తాండాల్లో వేలాది మంది ప్రజలు వాళ్ళు అంటే ఫుడ్ కోసం, వాటర్ కోసం అర్థిస్తున్న పరిస్థితి. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వారికి అరటి పండ్లు, బ్రెడ్ తక్షణం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా మాకు సాయం కావాలంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. సో ఇప్పటికైతే ఈ తాండాలో పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. కనీసం తిండి లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.